నిన్న రాత్రి గుంటూరులో మా జనసేన పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని కోరుతూ, ఏ రోజైతే గుంటూరులో పవన్ కళ్యాణ్ గారి సభ అంత పెద్ద ఎత్తున ఎవరో ఊహించిన విధంగా విజయవంతమైందో అప్పటి నుంచి పాలకపక్షం కానీ ప్రతిపక్షంలో కానీ కొంతమంది వ్యక్తులు దీని మీద చాలా తీవ్రంగా ఇబ్బంది పడతా చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే నేను రాత్రి గుంటూరు పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగాను. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారికి ఒక గుంటూరే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ ఆయన వెనకాల ఉంది. ఆయన సభని చూసి వారులా ఇలాంటి పనులు చేసినట్లయితే ఒక్కసారి ఆయన జన సైనికులు సైగ చేస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ కూడా తుడిచిపెట్టిపోయే ప్రమాదం ఉంది. దాన్ని ఎవరైతే నాయకులు చేశారో అది వాలంటీర్గా ముందుకు వచ్చి వాళ్ళ తప్పు ఒప్పుకుని క్షమాపణ కోరుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు ఇటువంటి దుర్ఘటనలు మళ్ళాగా జరగకుండా ఉండాలంటే మా మటుకు మేము తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి చోట దీని మీద ఒక ధర్నాలు నిర్వహించబోతా ఉన్నాం. సాయంత్రం 4 గంటల నుంచి ప్రతి చోట కూడా జిల్లాలో అందరూ కూడా ఈ విషయం తీవ్రంగా తీసుకుని ఖచ్చితంగా ప్రతి చోట ధర్నా చేయాలని కోరుతా ఉన్నాం. ధర్నా చేసి ఆ వినతి పత్రం కన్సర్న్ ఎంఆర్ఓల ద్వారా కానీ కలెక్టర్ల ద్వారా కానీ ప్రభుత్వానికి అందజేయాలా. మాకు రక్షణ కావాలా, జనసేన పార్టీకి ప్రజాదరణ ఉంది, ఈ ప్రభుత్వం నుంచి రక్షణ కావాలా. ఒకవేళ ఆ రక్షణ మీరు ఇవ్వలేని పరిస్థితుల్లో మేమే ఆ రక్షణ తీసుకోగలమని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. జన సైనికులారా అందరూ ఇవాళ వీధిలోకి రండి. ఖచ్చితంగా 4 గంటలకి ఎక్కడ అవకాశం ఉన్న చోట అక్కడ మీరు అందరూ కూడా దీని మీద ధర్నా చేయాల్సిందిగా కోరుతాం. For more updates, please subscribe 99 TV Telugu.